వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక నేను ఒక గజ దొంగని తొందరపడి మీ పర్సులో ఉన్నాయి లేవు చెక్ చేసుకో. నేను ఇంకా పని మొదలు పెట్టలేదు సార్. ఎవడరా నువ్వు? అదే సార్ మీ గురించి 10 రోజులు చదువుతున్నానండి. ఎందుకు మీ ఇంట్లో గానీ దొంగతనం చేశానా? అబ్బే కాదండి, గురుగుడు సుబ్బారావు మనవడండి. గురుగుడు సుబ్బారావు మనోడు? ఎందుకు ఎదుగుతున్నావు? అంటే మీరు పెద్ద గజం కదండి, దొంగతనం నేర్చుకుంటే మీ దగ్గర నేర్చుకోవాలని చెప్పాడు మా తాతగారు. ఏమండి చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడితే ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. అబ్బా పోలీస్ గానా? కాదండి దొంగలాగా. ఇంకా దొంగ సినిమాలన్నీ చూసావా? దొంగ, మంచి దొంగ, గజ్జి దొంగ, బలే దొంగ, ఇవి కూడా చూసి ఉంటావు. నీ మొగ చూత ఏం చూడక్కర్లేదండి బాబా. ఇప్పుడు దొంగతనం నేర్చుకోవాలంటే దానికి కృషి, పట్టుదల, అంకుటిత దీక్ష, డెడికేషన్ ఇవన్నీ ఉండాలయ్యా. వెళ్ళిపోతున్నావేంటి? మీ దగ్గర లేవు కదా నీ ఏమని. దొంగతనం చేయడానికి ముందు కావాల్సింది దొంగ సూపులు చూడటం రావాలా. దొంగ సూపులు అంటే ఎలా ఉంటాయి తెలుసా? ఎందుకు తెలియదు సార్? ఎలా ఉంటాయి? మీరు స్కిట్ లో పంచలేదని జడ్జిలు చూస్తున్నారు లేదని చెప్పి ఇలా చూస్తుంటారు కదా సార్. ఇవాళ నుంచి దొంగతనం స్టార్ట్ చేద్దాం సార్. ఈ రోజే స్టార్ట్ చేద్దాం సార్. ఇవాళ పుట్టినరోజు సార్. ఏం పీకేమని సార్ తీయని వేడికి చేసుకుందాం సార్. తీయని వేడుక చాక్లెట్ ఎలా ఉంది సార్? బాగుంది. ఇక్కడ పెట్టుకోండి సార్. అయితే చాలా ఇంకోటి దొంగతనానికి వెళ్దాం సార్. మర్చిపోయాను, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. నేను మొత్తం దొంగతనం చేస్తే ఆడు వచ్చి చూస్తానన్నాడు సార్. ఒకసారి పిలుస్తాను, ఒక నిమిషం ఆగండి. ఒరే అశోక్ ఎక్కడ ఉన్నారా? ఇంత చేస్తుంటే ఏం చేయకుండా చూస్తున్నాడు ఎవడు? గజ దొంగ చెప్పవే మరి. గజ దొంగ గాని మా గురువు గారు రా మొట్టమొదటి దొంగతనం చేసి చూడాలన్నావు కదా, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. గురుగారా బ్లెస్ మీ సార్. తినప్పుడు గుద్దేసి ఇప్పుడు బ్లస్ మీ సార్ అని మళ్ళీ ఓవర్ యాక్షన్. మొన్న పేపర్ లో చూసానండి, మీరేం డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి దొరికిపోయారంట. నేను ఆ మధ్య రష్మి గారి ఇంట్లో 2 తులాలు బంగారం దొంగతనం చేశాను. వెళ్ళి 10 తులాలు కొట్టేశాను. దొంగ కంప్లైంట్ ఇచ్చాను. అవునా? ఈ రోజులో నీతికి నిజాయితీకి ఎక్కడ చోటు లేదండి. అసలు తేల్చేద్దామని చెప్పి స్టేషన్కి వెళ్ళాను, తేలిపోయాను. నిన్నటికంటే ఎవరింట్లో దొరికిపోయారంటే ఎందుకు దొరికిపోయారు? కృష్ణమామ గారి ఇంటికి వెళ్ళాను దొంగతనానికి. ఎదురుగుండా దేవుడి ఫోటో కనిపించింది. దండం పెట్టుకుని గంట కొట్టాను. వాళ్ళు పట్టుకుని 2 గంటలు కొట్టారు. గురువు గారు ఇప్పుడు దొంగ ఆడదా మొగదా? దొంగ ఇప్పుడు మగోడే. అదేనా సార్? దొంగ కొడుకు అంటారు కానీ దొంగ కూతురు అంటారు కదా. ఫస్ట్ దొంగతనంకి ఎక్కడికి వెళ్తే బాగుంటది? సార్ పక్కనే బార్ ఉంది, ఆ వెనకాల నుంచి వెళ్ళాం అనుకోండి, గోడ దూకితే బోల్డ్ అని ఖాళీ సీసాలు 10 సీసాలు తెస్తే బాటిల్ వస్తుంది సార్. డైరెక్ట్ గా ఫుల్ బాటిల్ కొట్టేవచ్చు కదా. కొట్టుకున్న తాగనండి, కొనుక్కునే తాగుతాను. ఏం చేద్దామంటే ఎక్కడైనా మంచి తాళం వేస్తున్న ఇల్లు ఎత్తుక్కుని తాళాన్ని పగల కొట్టేయడమే. ఓకే ఏంటి సార్? అగరుస్తారు. మనం వెళ్ళి దొంగతనానికి సైలెన్స్ గా ఉంటాం. సరే సార్. గురుగారు వెళ్తారండి. ఏంటి సార్? తాళం పగల కొట్టేసాను. నేను లోపలికి వెళ్ళి దొంగతనం చేస్తుంటాను. ఎవరన్నా వస్తే చెప్పండి. సరే గురుగారు వెళ్ళండి. మా గురుగారు లోపల. ఏంటి ఆయన ఏదో చెప్తున్నాడు, నువ్వు మధ్య సున్నాలు వేస్తున్నాను లోపల. రేపు పండుగ వస్తుంది కదా. చెప్తా మీరే కదా సార్ ఎవరైనా వస్తే చెప్పమన్నారు. ఆడికి చెప్పమని లేదురా, వస్తే నాకు చెప్పమని చెప్పారు. ఏమైందండి? ఏం కాదండి. ఓ మీరిచ్చింది చాక్లెట్స్ కాదా? ఏమైంది సార్? ఇందాక రేడియోలో 3 రోజులు తుఫాన్ ఉందని చెప్పాడు కానీ కడుపులో ఉందని చెప్పలేదురా. గురుగారు చాక్లెట్ నా చేతిలో ఉన్నాయండి. అంటే నాకు తమ్మక అప్సెట్ ఉందండి. అరుగుదల కోసం విరోచన టాబ్లెట్ కొనుక్కున్నాను. అవి మీ నోట్లో వేసేయండి. దరిద్రుడా, కడుపులో గుద్దు మరీ వేసావు కదరా నాకు. నేను కానీ అడిగాను నీకు. ఇప్పుడు ఎలా సార్?
ముందు దొంగతనం చేసి తొందరగా వెళ్ళిపోయి ఆ పని చూసుకోవాలి. రేయ్! వీళ్ళ ఇంట్లో డబ్బులు బాగా ఎక్కువైపోయినట్టున్నారు. ఫ్రిడ్జ్ మీద పెట్టేది ఏం కాదు, మీరు బీరో ప్రాపర్టీ చెప్పలేదని చెప్పొచ్చు కదా. ఏంటి సార్ ఇది? డబ్బులు ఇస్తాను, జాగ్రత్తగా పెట్టేసి. సరే చాలా జాగ్రత్తగా పెట్టు. ఇంకా చాలు రా, డబ్బులు చాలా తీసుకో. సైలెన్స్ గా చేయాలి ఏం చేసినా. ఓకే బాయ్స్, ఇంతకి డబ్బులేవి? డబ్బులేరా అంటే జాగ్రత్త పెట్టమన్నారు కదా, మళ్ళీ అక్కడే జాగ్రత్త పెట్టే. పదండి లోపలికి వెళ్ళి తెస్తాను, జాగ్రత్త కూర్చుని ఎవరిని వస్తే చెప్పండి. జాగ్రత్తగా పెట్టండి, ఇప్పుడే వస్తాను. ఏమైంది సార్? ఏ లేదు, కొద్దిగా తుఫాన్ ఎక్కువైంది అంతే. ఏంటంటే మొత్తం డ్యామ్ గేట్ల నెత్తేయా? ఇక్కడికి వచ్చి నీళ్ళు దొంగతనం చేస్తాం మనం. దొంగతనం కాదురా, అయిపోయి బయట నుంచి ఎక్కడన్నా పట్టరండి. బయట నుంచి ఎక్కడ పెట్టాలా? రే ఇది మన దొంగతనం నేర్పంటే గానీ ఏం చేద్దాం ఇప్పుడు? ఎత్తేద్దాం. కృష్ణ భగవాన్ గారు చాలా బాగుంది. సూపర్ సార్. రాఘవ గొప్ప కమెడియన్ నటుడని అందరికీ తెలుసు. బ్యాడ్ లక్ ఏంటంటే రాఘవకే తెలీదు. ఇంద్రజ గారు చాలా బాగుంది రాఘవ గారు, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ హిలేరియస్, వెరీ నైస్. టీమ్ లీడర్స్ అందరు కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. మా జూనియర్స్ అందరం కలిసి మేము ఒక స్కిట్ చేస్తాం. లేడీస్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం. లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. పిల్లలందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. మా టీమ్ లీడర్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ కి 10 రాకపోతే మీ అందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. మీరు గనక ఓడిపోతే నెక్స్ట్ జబర్దస్త్ లో కనిపించొద్దు. రణదేవ్ పిల్ల పింద పండే పరువానికి వచ్చింది. సరిగ్గా చూడు, పింది లాగే ఉన్నది, పింది లాగే ఉన్నది. కాలభైరవా, మర్యాదగా ఆ మిత్ర విందని కాళ్ళ కింద పెట్టి సలాం కొట్టిపో, నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. ఆ ఊర పందిని నాకు పంపించు. వాడు ఏమన్నాడు? నన్ను ఊర పంది అంటున్నాడు. యుద్ధం ప్రకటించాడు రా. 1 5 55 83 99. ఇంకో 100 మందిని పంపిస్తావా? వద్దురా, మన దగ్గర మనుషులు అయిపోయినాడు. ఇంకా 100 మంది అంటే మన వాళ్ళు కదా. ఏమిటి మీ మూతి మీద మీసాలు? చిరంజీవి గారి పాట నిజం చేద్దామని. ఏమిటి ఆ పాట? మీసాల పిల్ల మీసాల పిల్ల. మా ఆయన నన్ను 5 నిమిషాలు కూడా వదలడు అసలు. ఏంటి మా ఆయన నన్ను 2 నిమిషాలు కూడా వదలడు తెలుసా? మరి నిన్ను ఆయన వదలనే